అందరికి నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశవ్యాప్తంగా గత కొద్ది సంవత్సరాలుగా జమిలీ ఎలక్షన్స్ అనేది హడావిడి చేస్తూ ఉన్నది. అయితే రీసెంట్గా గత 10 రోజుల నుంచి ఈ యొక్క జమిలీ ఎలక్షన్స్ గురించి రకరకాల రూమర్స్ మెరుగుపడ్డాయి. దానికి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే 2029 వరకు ఎటువంటి జమిలీ ఎలక్షన్స్ కానీ మధ్యంతర ఎలక్షన్స్ కానీ రావు అని క్లియర్గా ఆయన స్పష్టంగా చెప్తున్నారు. కానీ అదే ఇప్పుడున్నటువంటి విపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 2-3 ఏళ్లలో జమిలీ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉండండి అని చెప్తున్నాడు. దీనికి సంబంధించి ఆ జమిలీ ఎలక్షన్స్ గురించి క్లారిటీ కోసం మనతో పాటు ఇవాళ షణ్ముఖ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. షణ్ముఖ్ గారు, ఇది దేశవ్యాప్తంగా జమిలీ ఎలక్షన్స్ అంటూ మాట్లాడుతున్నారు. అయితే మొన్న ఒక కీలకమైన అప్డేట్ చూస్తే కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్లో సైతం పెట్టి జమిలీ ఎలక్షన్స్కి ఆమోదం తెలిపినారు అని చెప్తున్నారు. ఈ యొక్క అసలు జమిలీ ఎలక్షన్స్ అంటే ఏంది? ఈ యొక్క రాజ్యాంగ పరంగా ఇది ఒక సాధ్యమేనా? మీరు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో అంటే చాలా గత కొన్ని రోజుల నుంచి నడుస్తున్నటువంటి ప్రతి ఒక్కరి నోట ఏంటంటే, ప్రతి రాజకీయ నాయకుడి నోట వెంబడి ఏం నడుస్తూ ఉందంటే, చంద్రబాబు నాయుడు గారేమో స్పష్టంగా జమిలీ అది 2029 తర్వాతనే ఏదైనా జమిలీ ఎన్నికలని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోతాయి, గిమ్లీనో వస్తుంది, మరలా మనమే అధికారంలోకి వస్తాము, కార్యకర్తలు సిద్ధంగా అండి, సంసిద్ధంగా ఉండండి అని చెప్పేసి ఆయన పిలుపు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒకవైపు మరొక వైపు ఏమో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వము క్యాబినెట్లో ఆమోదించింది. జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్లు క్యాబినెట్లో ఆమోదించబడింది. మరి ఇప్పుడు ఇది లోక్సభలో ప్రవేశపెడతారా, మరి ఆర్డినరీ బిల్లా, సాధారణ బిల్లా, లేకపోతే రాజ్యాంగ సవరణ బిల్లా అనేది ఇంకా తెలియలేదు. మరి కాంగ్రెస్ పార్టీ, ప్రత్యర్థి పార్టీలు, మిగతా దాదాపు ఒక మేజర్గా ఉన్నటువంటి 40 నుంచి 47 పార్టీలు ఏమైనా సమాధానం ఇస్తున్నాయి? అసలు ఏంది ఇది? మీరు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో రాజ్యాంగ అమలు అవుతుందా లేదా రాజ్యాంగ పరంగా. మరి రాజ్యాంగం అంటే ఏంటి? రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపము. మరి దీనికన్నా ముందు మనం గతంలో 1973లో కేశవానంద భారతి గారి కేసు అంటే వర్సెస్ కేరళ గవర్నమెంట్తో జరిగినటువంటి కేసు మనకు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్యం ఇప్పటికీ కాస్తో కూస్తో నిలబడి ఉంది అంటే అది ఒక్క కేశవానంద భారతి గారి కేసులో ఇచ్చినటువంటి తీర్పుల వల్ల చాలా అంశాల మీద ఈరోజు ప్రజాస్వామ్యం నిలబడింది అని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఏంటి ఈ కేశవానంద గారి భారతీ కేసుకు ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏంటి లింకు అంటే, జమిలీ ఎన్నికల్లో రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సులు ఇచ్చిన మేరకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినటువంటి సందర్భంలో భాగంగా అసలు రామ్నాథ్ కోవింద్ కమిటీ ఏమి ఇచ్చింది, కేశవానంద భారతి గారి యొక్క కేసు ఏం చెప్తా ఉంది? మరి రామ్నాథ్ కోవింద్ గారి కమిటీ ఏం చెప్పిందంటే 1 నేషన్ 1 ఎలక్షన్ జరపాలి, దీనివల్ల రెవెన్యూ వ్యయం అంటే ప్రభుత్వాలకు అయ్యేటువంటి ఖర్చు దాదాపు ప్రతి ఎలక్షన్కి 5,000 కోట్ల రూపాయల మిగులు ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఎకనామిక్ డెవలప్మెంట్ మీద ఇది ఇంపాక్ట్ అవ్వకోకుండా ఉంటుంది ఇది కండక్ట్ చేస్తే అని చెప్పేసి ఒక మాట చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా పర్ఫెక్చువల్ అంటే ఫెక్చువల్ మోరల్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ అని చెప్పేసి ఒక పదం వాడడం జరిగింది. మరి ఓకే, మరి లాభాలు ఏమేరున్నాయి, నష్టాలు ఏమేరున్నాయి, దాని తర్వాత రాబోయే పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, దాని అంటే ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయని చెప్పేసి మనం ఒక్కసారి విశ్లేషణ చేసినట్టయితే, మరి రామ్నాథ్ కోవింద్ కమిటీ తెచ్చినటువంటి సిఫార్సులు ఏంటివంటే 1 నేషన్ 1 ఎలక్షన్ జరిపితే 5,000 కోట్లు మిగులుతుంది. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1 ఎలక్షన్ ద్వారా ఎలక్షన్లు జరిపి ఒక ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ల లోపలే ఆ ప్రభుత్వం పడిపోతే మిగిలిన 3 సంవత్సరాల టెన్యూర్ ఏదైతే ఉందో అది ఆ టెన్యూర్ వరకే కొత్తగా ఏర్పడినటువంటి మళ్ళా ఎలక్షన్ జరిపి మళ్ళా ఆ 3 ఏళ్ళు ఇప్పుడు ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం మాత్రమే రూల్ చేస్తుందని చెప్పేసి ఒక కమిటీ అంటే ఒక సిఫార్సు ఇచ్చింది. మరి అదేవిధంగా ఇంకొక అంశం ఏంటంటే, ఒకవేళ గవర్నమెంట్ ఎన్నుకోబడి కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లకే పడిపోతే మిగిలిన 3 సంవత్సరాలు ఏదైతే ఉందో అది గవర్నర్ పరిపాలిస్తారని చెప్పేసి ఒక సిఫార్సు ఇచ్చింది. అదేవిధంగా కేంద్రంలో కూడా ఒకవేళ ప్రభుత్వం పడిపోతే రాష్ట్రపతి పాలన అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. మరి నిజంగా సాధ్యమేనా రాజ్యాంగ పరంగా? మరి దీనికి కేశవానంద భారతి గారి కేసు ఏం చెప్తా ఉంది? నిజంగా భారతదేశ ప్రజాస్వామ్యంలో ఫెడరలిజం, సెక్యులరిజం, డెమోక్రసీ ఈ 3 పదాలు అనేటివి బేసిక్ స్ట్రక్చర్లో చాలా ముఖ్యమైనవి. మరి నిజంగా కేశవానంద భారతి గారి కేసు కూడా చెప్తా ఉండేది ఏంటంటే, భారతదేశ పార్లమెంటుకు కూడా సుప్రీంకోర్టుకు సైతం కూడా అంటే రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపమైనటువంటి ఈ 3 పదాలను మార్చడానికి ఆస్కారం లేదు, ఆ యొక్క రైట్ హక్కు కూడా లేదని చెప్పేసి స్పష్టంగా తీర్పు ఇవ్వడం జరిగింది.
మరి ఈ కేశవానంద భారతి గారి కేసు 1973లో దాదాపు అప్పట్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దాదాపు 16 మంది ఉంటే 16 మందిలో 13 మందితో కూడినటువంటి బెంచ్ ధర్మాసనాన్ని ఆ రోజుల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ 13 మందిలో 7 మంది ఒక తీర్పు వైపు, 6 మంది ఒక తీర్పు వైపు ఒక తీర్పుకు కట్టుబడి ఉన్నారు. మరి ఏంటి ఈ తీర్పు అంటే, భారతదేశంలో ప్రజాస్వామ్యము నిజంగా నిలబడింది ఈరోజు వాక్ స్వాతంత్రపు హక్కు అయినా కానీ ఈ రోజు ప్రజాస్వామ్యం నిలబడి ఉందంటే ఆ యొక్క కేశవానంద భారతి గారి కేసు ప్రతి ఒక్కరు స్టడీ చేయాలని చెప్పేసి నేను కూడా ప్రత్యేకంగా కోరుకుంటున్నాను అందరినీ. మరి ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే మరి నిజంగా ఇప్పుడున్నటువంటి ఈయన అడిగిన ప్రశ్నలు ఏదైతే ఉందో ఇది నిజంగా అమలు అవుతుందా? మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు 2029 తర్వాతని ఏదైనా అనేది కరెక్ట్. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, రాజ్యాంగ నిపుణులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఒక్కసారి ఒక ఎలక్షన్ జరిగిన తర్వాత ఫస్ట్ లోక్సభ సమావేశంలో రాష్ట్రపతి చేత అపాయింట్ అని చెప్పి ప్రకటన చేపించాల్సి ఉంటుంది. మరి అయితే ఇప్పుడు 2024 ఎలక్షన్ల తర్వాత ఫస్ట్ లోక్సభ సమావేశం ఆల్రెడీ అయిపోయింది. అంటే మరలా 2029 ఎలక్షన్ల వరకు వేచి ఉండాల్సిందేదే. మరి 2029 ఎలక్షన్లో ఒకవేళ జమిలీ ఎలక్షన్స్ చట్టం ఆమోదించబడితే మరి నిజంగా లోక్సభలోను రాజ్యసభలోను కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి బలం ఉందా ఎంపీల సభ్యులు? మరి ఒకవేళ ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సుల మేరకు ఆ బిల్లు ఆమోదించబడితే లోక్సభలో ఎంతమంది సభ్యుల బలం కావాలి, రాజ్యసభలో ఎంతమంది సభ్యుల బలం కావాలి? మరి 2/3 ఆఫ్ ద మెజారిటీ కావాలి. మరి లోక్సభలో 543 మంది ఉంటే దాదాపు 362 మంది యొక్క సభ్యుల బలం కావాలి. మరి ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి దాదాపు 292 మంది సభ్యుల బలం ఉంది. మరి దాదాపు చాలా తక్కువ సంఖ్యలో అంటే ఇంకా దగ్గర నుంచి ఒక 50 నుంచి 60 సభ్యుల బలం కావాలి. ఓకే, అక్కడ కూడా ఒకవేళ సక్సెస్ అయితే రాజ్యసభకి వెళితే రాజ్యసభలో 164 మంది సభ్యుల బలం కావాలి. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి 112 మంది సభ్యుల బలం ఉంది. మరి అక్కడ కూడా ఇది వీగిపోయినట్టే. ఒకవేళ ఇది సుప్రీంకోర్టుకు పోయినా కూడా అక్కడ కూడా వీగిపోయే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపమైన బేసిక్ స్ట్రక్చర్ని మార్చడానికి సుప్రీంకోర్టుకు సైతం కూడా హక్కు లేదు. ఇది స్పష్టంగా ఉంది. మరి ఒకవేళ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగపరంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఒక ఎలక్షన్ జరిగిన తర్వాత టెన్యూర్ 5 years వరకు ఉంటుంది. మరి వాట్ ఈస్ ద provision of article 356, what is the provision of article 324, what is the provision of article 82, what is the provision of article 172? ఇది ఖచ్చితంగా మనం చర్చించాల్సి ఉంటుంది. ఒక్కసారి ఆర్టికల్స్ అని మనం చదివినట్లయితే స్పష్టంగా అర్థమవుతుంది. మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు జమిలీ ఎన్నికలు ఒకవేళ వనరులు సమకూర్చి సభ్యుల యొక్క బలం ఏర్పడి రాజ్యాంగ ఈ సవరణ బిల్లులు ఆమోదించినప్పటికీ ఏదేమైనప్పటికీ 2029 తర్వాతనే ఏదైనా అనేది అయితే స్పష్టంగా చెప్పగలుగుతాం. అదండి ఒక చిన్న డౌట్ అండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు అన్నట్లు లోక్సభలో వీళ్ళు చెప్పిన ఏదైతే తీర్మానం చేసుకున్నారో ఎన్డీఏ కూటమి అది అది ఆమోదం అయినా కూడా రాజ్యసభ వచ్చినప్పటికీ మీరు చెప్పినట్టు 112 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారు. సో అక్కడ కూడా వీగిపోయే సమస్య అంటూ ఉంది. కానీ వాళ్ళు ఏ ధైర్యంతో ఎన్డీఏ కూటమి ఆ యొక్క సాహసాన్ని పూనుకుందంటారు? ఇక్కడ క్లియర్గా అండి, కేవలం ఇక్కడ రెవెన్యూ వేయమని చెప్పేసి ఒక మాట చాలా మంది నోటి వినపడతా ఉంది. ఒకసారి ఒక ఎలక్షన్ జరిపితే అంటే ఎలక్షన్ కంటెస్ట్లో భాగంగా ఒక వ్యక్తి ఒక్కసారి పోటీ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి చాలా మంది ఒక వాదన అయితే చేస్తూ ఉన్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెవెన్యూ వ్యయం మిగులుతుంది అని అనుకుంటే 5,000 కోట్ల రూపాయలు రామ్నాథ్ కోవింద్ కమిటీ చెప్తా ఉంది. 5,000 నుంచి మనం లెక్కలు సులభంగా ప్రజలకు వివరించాలి కాబట్టి 5,000 కాస్త 10,000 కోట్లు అనుకుందాం ఒక ఎలక్షన్ కి మిగిలేది. మరి 10,000 కోట్లు అంటే 2024 ఎలక్షన్లో దేశం మొత్తం మీద అంటే 2024 ఎలక్షన్ వరకు దేశం మొత్తం మీద పాల్గొన్నటువంటి ఓటర్ల సంఖ్య 97 కోట్లు. అంటే రౌండ్ ఫిగర్ గా 3 కోట్లు కలిపి 100 కోట్లు అనుకుంటే మరి ఒక్కసారి ఎలక్షన్ జరిపేది పర్ హెడ్ ఎంత పడుతుంది అనేది మనం కౌంట్ చేసుకున్నట్లయితే 10,000 కోట్లు బై 100 కోట్లు వేసుకుంటే ఒక మనిషికి 100 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎప్పటికి ఇది టెన్యూర్ ఆఫ్ 5 years. ఒక ఎలక్షన్ 5 years తర్వాత మళ్ళా జరుగుతుంది కాబట్టి అంటే సంవత్సరానికి 20 రూపాయలు. మరి నిజంగా భారతదేశం యొక్క సంవత్సరం బడ్జెట్ ఎంత ప్రవేశపెడుతున్నారండి? 48 లక్షల కోట్ల రూపాయలు భారతదేశం యొక్క బడ్జెట్ ఈరోజు యాన్యువల్ బడ్జెట్. మరి అదేవిధంగా మిగతా రాష్ట్రాల మొత్తం యాన్యువల్ బడ్జెట్ మనం తీసుకుంటే సుమారుగా దాదాపుగా 40 లక్షల కోట్లు అనుకుంటే ఈ దేశంలో 88 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పటికీ కేవలం 5,000 కోట్ల రూపాయలు మిగులుతుందని చెప్పేసి 1 nation 1 election పెడితే ఇక్కడ చాలా పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉన్నాయి. నిజంగా భారతదేశంలో 1 nation 1 election అంటున్నారు. మరి 1 nation 1 ఫుడ్ కల్చర్ ఉందా? 1 nation 1 ట్రెడిషన్ ఉందా? మరి 1 nation 1 లాంగ్వేజ్ ఉందా?
మరి నిజంగా ఇంత భారతదేశము సర్వలౌకిక అంటే సర్వసత్తాక సార్వభౌమాధికారి కలిగినటువంటి ఈ దేశ ప్రజాస్వామ్యంలో ఇది సాధ్యమవుతుందా? అక్షరాలు కాదు. నాకు ఫైనల్ ఒక చిన్న డౌట్ ఉందండి. ఇఫ్ ఇన్ కేస్ మనం బీజేపీ కానీ ఎన్డీఏ కూటమి కానీ బలం ఉంది, ఏదో ఒక రకాన ఈ బిల్లును ఆమోదింపజేసుకున్నారు అనుకుందాం. ఇన్ జనరల్ టర్మ్స్ పబ్లిక్ యొక్క డౌట్ ఒకటి ఉంది. ఒక ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ విషయానికే వస్తే, లేదా ఒక మహారాష్ట్ర కావచ్చు, ఒక కర్ణాటక కావచ్చు, స్పెసిఫిక్గా ఒక 3 స్టేట్లో ఒకేసారి ఎలక్షన్ అనుకుందాం. ఇక్కడ సెక్యూరిటీ కోసం ఐదర్ పబ్లిక్ బూతుల దగ్గర కావచ్చు, జిల్లా కేంద్రాల్లో కావచ్చు, ఇక్కడ సెక్యూరిటీ కోసం బై డిఫాల్ట్గా నార్త్లో ఉన్నటువంటి సిఆర్డిఎఫ్ ఫోర్సెస్, మిలిటరీ వాళ్ళు చాలామంది అనేక రకాలుగా వచ్చి ఫోర్సెస్ అంటూ పెడుతున్నారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎలక్షన్ జరిగినప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ ఒకే బూత్లో జరుగుతాయి కదా ఓట్లు వేసేటప్పుడు, దేశవ్యాప్తంగా ఈ సెక్యూరిటీని పెంచేదానికి సాధ్యమవుతుందా? మీరు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో కరెక్ట్ గా ఇది మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈయన అడిగే ప్రశ్న ఏంటంటే, నిజంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అని ఏర్పడిందని మనం అనుకుంటే దేశం మొత్తం మీద 29 రాష్ట్రాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పే జమిలీ ఎన్నికల ప్రకారం 1 నేషన్ 1 ఎలక్షన్ ప్రకారము 29 రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు ఒకేసారి జరపాలని చెప్పేసి వీళ్ళ యొక్క ప్రతిపాదన. మరి నిజంగా మీరు చెప్పినట్టు ఏదైతే క్వశ్చన్ ఉందో, గత 2 నెలల కిందట అంటే నెల కిందటే మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్, హర్యానా, జార్ఖండ్ 4 రాష్ట్రాలకు ఎన్నికలు జరగడం జరిగింది. మరి ఈ 4 రాష్ట్రాలు కలిపి ఒకేసారి ఎందుకు ఎన్నికలు కండక్ట్ చేయలేదు అని చెప్పేసి ఈ 4 రాష్ట్ర ప్రభుత్వాలకు అంటే ఆ రాష్ట్రాలు ఉన్నటువంటి వివిధ వ్యక్తులు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఒక లేఖ రాస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం సమాధానం ఇచ్చింది? అయా మాకు ప్రధానంగా సమస్యలు ఉన్నాయి, 4 రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరపాలంటే 3 సమస్యలు మాకు మేజర్ గా ఉన్నాయి. మీరు ఇందాక చెప్పినట్టు సెక్యూరిటీ ఛాలెంజెస్, మరి అదే విధంగా అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్, మరి అదే విధంగా లాజిస్టిక్ ఛాలెంజెస్. మీరు చెప్పినట్లు ఒక ఉత్తరప్రదేశ్ కాదు, ఒక మధ్యప్రదేశ్ కానీ కేవలం ఈ 2 స్టేట్స్ చూడండి, ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరపడానికి కూడా 3 ఫేసెస్లోను 6 ఫేసెస్లోను కూడా జరుపుతూ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఒక వ్యూహం అయితే ఉంది. నాకు అనిపిస్తా ఉంది ఏంటంటే, ఇది ప్రజల కోసం అయితే కాదు 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది నా యొక్క భావన. ఇది కరెక్ట్ అని కూడా నేను చెప్పాను. నా భావన ఏంటంటే 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది కేవలం పొలిటికల్ ఎజెండానే, పొలిటికల్ పార్టీ కోసం ఇదంతా చేస్తున్నారనేది నా భావన. నిజంగా ప్రజల కోసం మీరు చేయాలనుకుంటే ట్యాక్సులు తగ్గించవచ్చు. నిజంగా 5,000 కోట్ల రూపాయలు దేశ ప్రజల మీద భారం పడుతుంది అనుకుంటే ఈ రోజు ఒక ఎమ్మెల్యేకి అయ్యే ఖర్చు ఎంత ఎలక్షన్లో? మామూలుగా ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం ఒక ఎమ్మెల్యేకి 28 లక్షలు ఖర్చు పెట్టాలి మాక్సిమం లిమిట్. ఈ రోజు ఒక ఎమ్మెల్యే ఖర్చు పెట్టాలంటే దాదాపు 30 నుంచి 50 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది చిన్న పంచాయతీకి. మరి ఈ రోజు ఎలక్షన్ లో ఖర్చు పెట్టేటువంటి వివిధ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇది ఒక రాజకీయ వ్యాపారంగా మాత్రమే చూస్తా ఉన్నారు, ఒక పొలిటికల్ ఇన్వెస్ట్మెంట్. ఈ రోజు ఇక్కడ 50 కోట్ల రూపాయలు ఒక ఎమ్మెల్యే రూపంలో పెట్టుబడి పెడితే దాన్ని 100 కోట్లు చేసుకోవాలనే తాపత్రయం తప్ప ఎక్కడ ప్రజల కోసము ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలనే తపనతో వచ్చేటువంటి రాజకీయ నాయకులు ఈ రోజు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రజాభిప్రాయాలు 2014లో మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారండి. 2014లో రాష్ట్రపతి ఎవరుగా ఉన్నారు? ప్రణబ్ ముఖర్జీ గారు రాష్ట్రపతిగా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ గారు 2014లో ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు? మోడీ గారు. మరి ఎంపీ దగ్గరకు వచ్చేదలికే అంటే ఎంపీ అంటే రాష్ట్రపతి వచ్చేదలికే ఒక అతను కూర్చోబెట్టారు. మరి ప్రధానమంత్రి దగ్గరకు వచ్చేదలికే వేరే. మరి ప్రజలు ఎవరు ఎన్నుకునేది? రాష్ట్రపతిని ఎన్నుకుంటారా, ప్రధానమంత్రిని ఎన్నుకుంటారా? మరి నిజంగా ఆ లెక్క ప్రకారం చూసుకుంటే రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సులు ఏదైతే తెచ్చిందో 2 ఏళ్ల తర్వాత మిగిలిన పరిపాలన టెన్యూర్ ఏదైతే ఉంటుందో అది గవర్నర్ గాని రాష్ట్రపతి గాని పరిపాలిస్తారు అని అనుకుంటే ఇది ఇక్కడ అసంబద్ధం అని చెప్పేసి నేను చెప్తా. దానికి ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? ఇదే పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పక్కనున్నటువంటి రాష్ట్రం కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత అంటే పార్లమెంట్ సంఖ్యాబలం మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ కండక్ట్ చేస్తే బీజేపీ పార్టీకి సంఖ్యాబలం ఎక్కువగా వచ్చింది. అంటే సంవత్సరానికే ప్రజాభిప్రాయాలు మారుతా ఉన్నాయి. మరి నిజంగా ఇది సమంజసమేనా? 1 నేషన్ 1 ఎలక్షన్ సంవత్సరానికే. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 356 ఒక రాష్ట్ర ప్రభుత్వంలో రాజ్యాంగ విరుద్ధంగా ఒక ప్రభుత్వం పని చేసినట్లయితే నో కాన్ఫిడెంట్ మోషన్ అంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధుల చేత అందరూ ఏకమయ్యి ఉన్నటువంటి అధికార ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఒకవేళ రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సుల మేరకు ఈ చట్టం ఆమోదించబడితే కేంద్రంలో మరి వాట్ ఈస్ ద ఆర్టికల్ ప్రొవిజన్ ఆఫ్ 356? ఇక్కడ ఇది ఒక అనుమానం. మరి నిజంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ ఆర్టికల్ కింద పనిచేస్తుంది? ఆర్టికల్ 324 కింద పనిచేస్తుంది. మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారు? చాలా పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1 నేషన్ 1 ఎలక్షన్ ద్వారా ఒక పార్టీ ఏర్పడింది, లేకపోతే పొత్తులో భాగంగా ఒక పార్టీ ఏర్పడింది.
ఇప్పుడు ఎన్డీఏ కూటమే ఉంది. బీజేపీ పార్టీకి సంఖ్యాబలం తక్కువగా ఉండి ఇటు తెలుగుదేశం పార్టీ అటు జేడీయూ పార్టీ మద్దతు తీసుకొని 293 మందితోనో కేంద్రంలో అధికారం చేపట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ జరగాంది జరిగి ఒకవేళ ప్రభుత్వం కొలాప్స్ అయితే కొత్త ప్రభుత్వం కూటమితో కలిసి ఏర్పడుతుంది కదా, మరి అప్పుడు మరొకసారి ఎన్నికలు కండక్ట్ చేయాలా? ప్రభుత్వం పడిపోతుంది కదా. మరి ఇప్పుడు ఒకసారి జరిగే ఎలక్షన్ ని 2 సార్లు కండక్ట్ చేసినట్టే కదా, మరి ఇది ప్రభుత్వం వ్యయమైనట్టే కదా, మరలా తిరిగి ప్రజల మీద కదా భారం పడనుంది. 100%. మరి నిజంగా భారతదేశ ప్రజాస్వామ్యంలో పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ఉత్కల, వంగ అని ఎన్నో చెప్తాం. మరి నిజంగా ఆ భావన అందరికీ నచ్చుతుంది. మరి తెలంగాణలో జయ జయ హే తెలంగాణ అంటాం, మరి ఆంధ్రాలో మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అంటాం. ప్రతి ఒక్కటి స్వీకరిస్తున్నాం. కానీ ఒకటే ఫుడ్ తింటున్నామా? లేదు. భావన అయితే అన్ని తీసుకుంటున్నాం. ఒక ఫుడ్ తినము, ఒక ట్రెడిషన్ ఉండదు, ఒక భాష మాట్లాడము, కానీ భావన అనేది స్వీకరిస్తాం. మరి నిజంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది భారతదేశ సమైక్యతకు, భారతదేశ అంటే వివిధ దేశాలతో ఏదైతే ఉందో దాని పట్ల ఉపయోగపడతాది తప్ప ఎక్కడ ప్రాంతీయ సమస్యల గురించి లోకల్లో ఒక సర్పంచ్, స్థానిక సంస్థలు కూడా జరుపుతామంటున్నారు. ఒక సర్పంచ్ దేన్ని చూసి, ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు సర్పంచ్ని దేన్ని చూసి ఎన్నుకుంటారు? ఆ గ్రామంలో సమస్యలు తీరుస్తాడా లేదా? ఒక ఎంపీటీసీని ఆ మండలంలో చేస్తాడా లేదా? ఒక జెడ్పీటీసీ చేస్తాడా లేదా? మరి మున్సిపాలిటీసులు, కార్పొరేషన్లు, మరి ఇది ఎలా సాధ్యం? నిజంగా మోడీని చూసి సర్పంచ్ని ఎన్నుకుంటారా? మరి మోడీని చూసి ఎంపీటీసీని ఎంచుకుంటారా? మోడీని చూసి జెడ్పీటీసీని ఎంచుకుంటారా? మోడీని చూసి కార్పొరేషన్లో చేస్తారా? మోడీని చూసి మున్సిపాలిటీలో చేస్తారా? మరి ఇది ఎంతవరకు సమంజసం? మరి ఇది కూడా నేను చెప్పేది ఏంటంటే ఇది ఒక పొలిటికల్ ఎజెండానే. ఒకవేళ జమిలీ కూడా ఆమోదించబడ్డా కూడా 2029 తర్వాతనే ఏదైనా అయితే నేను స్పష్టంగా చెప్పగలను. ఓకే. స్టెబిలిటీ అంటున్నారు. మరి సౌదీ అరేబియా లాంటి దేశాల్లో, జోర్డాన్ లాంటి దేశాల్లో ఒక రాజ కుటుంబం దాదాపు 100 సంవత్సరాల నుంచి ఒక డైనిస్టీ పరిపాలిస్తూ ఉంది. మరి అలాంటి స్టెబిలిటీ ప్రభుత్వం కావాలి అని అనుకుంటే అది ఒక నియంత్ర ప్రభుత్వం, ఫ్యూడలిజం కింద వెళ్ళిపోతుంది. మరి ఎక్కడ అవకాశం ఉంటుంది? 100%. చట్టం ముందు అందరూ సమానమే, ప్రతి ఒక్కరికి హక్కులు ఉంటాయి, ప్రతి ఒక్కరికి స్వాతంత్ర హక్కు ఉంటుంది, ప్రతి ఒక్కరికి హక్కులు ఉంటాయి. మరి అలాంటప్పుడు ఫ్యూడలిజం వచ్చినప్పుడు మిగతా వారికి హక్కులు ఎలా వస్తాయి? మరి ఇది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధము. స్టెబిలిటీ గవర్నమెంట్ కోరుకుంటేనే నేను స్పష్టంగా చెప్పగలను. థ్యాంక్స్ అండి, చాలా విలువైన సమాచారం. ధన్యవాదాలు. మరో విషయంతో మరోసారి మీ ముందుకు వస్తాం.